హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైన. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక వాటర్ సాఫ్టనర్, అంటే మనం రోజు ఇంట్లో వాడుకునే వాటర్ని ఎలా సాఫ్ట్ చేసుకోవాలి అనేది, సాఫ్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు అవసరం ఏంటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అసలు వాటర్ సాఫ్టన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇంతకుముందు మన వాటర్ హార్డ్గా ఉన్నప్పుడు మనం వాటిని సాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు హార్డ్గా ఉన్నాయని చెప్పి ఎలా గుర్తుపట్టాలి అంటే, మనకి ఎలాంటి టెస్ట్లు అవసరం లేదండి. దీనికి మనం వాడుకునే ట్యాపులు కానీ, ఇంట్లో వాడుకునే ట్యాపులు కానీ, వాషింగ్ మిషన్ దగ్గర, సింక్ దగ్గర, లేకపోతే మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది మన వాటర్ హార్డ్గా ఉన్నాయా, సాఫ్ట్గా ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వాడే ట్యాపుల దగ్గర కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ దగ్గర కానీ, ఏదైనా వాటర్ రిలేటెడ్ హీటర్ల దగ్గర కానీ, ఒకటి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు తెల్లగా కానీ, లేకపోతే ఎల్లో కలర్లో కానీ ఒక లేయర్ స్ట్రాంగ్గా ఫామ్ అయింది అంటే దాంట్లో మనకి సాల్టీ కంటెంట్ ఎక్కువ ఉందని మనం మాట్లాడుకుంటాము. సో ఉప్పు నీళ్ళు అంటాం అనమాట. ఉప్పు నీళ్ళు అంటే హార్డ్గా ఉన్నాయి. సో మనం చిన్నప్పుడు మనం చదువుకున్నట్టు జలకాఠిన్యత అంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఏంటి, రీజన్ ఏంటి, ఈ హార్డ్నెస్కి రీజన్స్ ఏంటి అంటే చిన్నప్పుడే చదువుకున్నాం మనం. ఈ కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, ఇవే మళ్ళీ మనకి కాల్షియం మెగ్నీషియంలే హార్డ్నెస్ని కలగజేస్తాయి. సో అంటే మన అవసరాలకు కాకుండా ఎక్కువ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆ వాటర్ని హార్డ్ వాటర్ అంటాం అనమాట. సో అలా కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ ఎక్కువ కంటెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనం స్నానం చేస్తున్నప్పుడు కానీ, ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు కానీ సబ్బు అనేది నురగగా రాకుండా, అంటే మనకు నునుపుగా లేకుండా ఒక తెట్టులాగా ఫామ్ అయ్యి హార్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఈజీగా మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మనం పెట్టుకున్న సబ్బు అంతా కూడా వదిలిపోతుంది. అంటే నునుపుగా ఉండదు, నురగ రాదు, తెట్టులాగా తెల్లటి పదార్థం అనేది మనం బాత్రూంలో గమనిస్తూ ఉంటాము. సో ఇలాంటివన్నిటినీ గమనించినట్టయితే మన వాటర్ హార్డ్ వాటర్ అని చెప్పొచ్చు. అయితే TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఈ హార్డ్నెస్ ఒకటేనా అంటే ఒకటి కాదనే చెప్పాలి. జనరల్గా మన ల్యాబ్లో టెస్ట్ చేయించినట్లయితే TDS ఈజ్ డిఫరెంట్, అలాగే ఈ హార్డ్నెస్ అనేది డిఫరెంట్ అనమాట. సో TDS ఒకవేళ 500 అంతకంటే ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా వాటర్ హార్డ్గానే ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే మన రెండు తెలుగు స్టేట్స్లో కూడా దాన్ని ల్యాబ్ రిపోర్ట్స్ చేయించుకున్నా, ఏం చేయించుకున్నా కూడా మనకి TDS ఎప్పుడైతే 500 అంతకంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అందులో కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ ఏదో ఒక కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు. సో అలా ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ అనేవి హార్డ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి మన దగ్గర చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. కాకపోతే ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నది చాలా ఎఫిషియెంట్ టెక్నాలజీ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటే అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం. మరి ఇలా అయాన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, నీళ్ళలో ఉన్న హార్డ్నెస్ని కలిగించే అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే ఇంకేదో మెటీరియల్ కావాలి మనకి. సో ఆ మెటీరియలే రెజిన్ అంటాము. సో ఈ రెజిన్ జనరల్గా ఒక కెమికల్ బేస్డ్ సబ్స్టెన్స్. ఈ కెమికల్ బేస్డ్ సబ్స్టెన్స్ని యూజ్ చేసి అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని మన వాటర్కి సాఫ్ట్గా ఉన్న అయాన్స్ని ఇచ్చి అది హార్డ్గా ఉన్న అయాన్స్ని తీసుకోవడమే ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. సో ఈ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్కి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఒక సిలిండర్ కావాల్సి ఉంటుంది, ఒక వెసలు. ఈ వెసల్లో మనకి అయాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఈ వెసల్లో అయాన్ ఎక్స్చేంజ్ జరగాలంటే రెజిన్తో ఫిల్ చేయాలన్నమాట. సో వెజల్లో మనం 50% రెజిన్తో ఫిల్ చేసినప్పుడు ఆ 50% రెజిన్లోకి వాటర్ వెళ్ళి ఆ వాటర్ అనేవి అయాన్ ఎక్స్చేంజ్ వల్ల రియాక్షన్ జరిగి అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ ఈ వెసల్లోంచి ట్యాంక్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్యాంక్ కంప్లీట్గా మనకి ఈ వెసల్ కానీ, లేకపోతే ఈ మెథడ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానీ ఎలాంటి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. మెకానికల్గా మన పంప్ ఏదైతే మోటార్ ఉంటుందో కింద యూజ్ చేసే మోటార్ ప్రెషర్ సరిపోతుంది. ఆ మోటార్తో ఫస్ట్ ఇందులోకి వాటర్ వెళ్తాయి, ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి వస్తాయి. సో ఇది అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. మనం జనరల్గా మోటార్ ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు మోటార్ వేసుకుంటాం కదా, అలా వేసుకుంటే ఇన్స్టెంట్గా ఇక్కడికి వెళ్ళడం 30 సెకండ్స్ 1 మినిట్లో మళ్ళీ వాటర్ అంతా ఫిల్ అయిపోయి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. సో ఇది పెద్ద స్టోరేజ్ అవసరం లేదండి. ఇప్పుడు నేను తీసుకుంది 1354 సైజ్ వెసల్ అంటాము. ఒక 500 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు ఇది మంచిగా పనిచేస్తుంది. సో ఇందులో రెసిన్ కూడా మనం 50% రెసిన్ పోయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ట్రీట్మెంట్ జరగడానికి వాటర్ ఇది కంప్లీట్గా నింపకూడదు రెసిన్తో. సో కొంచెం ప్లేస్ అనేది వాటర్కి ఇచ్చినట్లయితే ట్రీట్మెంట్ అనేది సరిగా జరిగి మనకి వాటర్ అనేవి ఇందులోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రెసిన్ ఎలా ఉంటుంది, ఇదంతా మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది అది ప్రీ ఫిల్టర్ జనరల్గా మనం ఆర్ఓలో వాడినట్టే దీంట్లో కూడా ఒక ప్రీ ఫిల్టర్ వాడతాము. సో ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని జంబో ఫిల్టర్ అంటాము. సో ఈ జంబో ఫిల్టర్లో మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఒక బ్యాగ్ ఉంటుంది. అంటే ఈ వైట్ కలర్లో ఉంది చూసారా, ఇది బ్యాగ్. ఈ బ్యాగ్ ఏం చేస్తుందంటే మనకి కంటికి కనిపించేవి సేమ్ అక్కడ స్పన్ ఫిల్టర్ ఎలాంటి ఫంక్షన్ అయితే చేస్తుందో ఇక్కడ కూడా ఈ బ్యాగ్ అలాంటి ఫంక్షన్ చేస్తుంది. అంటే ఏదైనా నలకలు మనకి కంటికి కనిపించేవైనా నాచు ఇలాంటివి ఏమైనా రాకుండా చేస్తుంది అనమాట. సో ముందుగా ఆ ప్రీ ఫిల్టర్ని ఫిక్స్ చేసుకోవాలి. సో దీనికంతా కూడా మనకి చాలా ప్లంబింగ్ మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. ఒక 2000 నుంచి 3000 వరకు కూడా ప్లంబింగ్ మెటీరియల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది బయట. రైట్, ఈ బ్యాగ్ వచ్చేసి 3 మంత్స్కి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి, సేమ్ మన స్పన్ ఫిల్టర్ లాగే.
సో అప్పుడు మనకి లైఫ్ అనేది అంటే ప్రెషర్ అనేది పడకుండా ప్రీ ఫిల్టర్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ గేజ్ మీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ గేజ్ మీటర్ ఇనీషియల్గా ఎంత ఉంటుంది తరుణ్? ఇనీషియల్గా ఎంత చూపిస్తుంది ప్రెషర్? 0నేనా? 10 చూపిస్తుంది. ఓకే. సో ఆ గేజ్ మీటర్లో మనకి ప్రెషర్ ప్రీ ఫిల్టర్ టాప్లో ఉంటుంది. ఆ ప్రెషర్ వచ్చేసి 10 PSIగా చూపిస్తుంది మనకి. అది కాస్త మనకి పెరిగి ఒక 30 PSI వరకు వెళ్ళింది అనుకోండి. సో అప్పుడు దాని అర్థం ఏంటంటే మనకి ఆ బ్యాగ్ మార్చాలని, అంటే ఆ ప్రీ ఫిల్టర్ అనేది మార్చాల్సి వచ్చింది అని చెప్పేసి. సో 30 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు 60 వరకు వెళ్ళారు అంటే అది ఖచ్చితంగా మార్చాలి. సో 60 ప్రెషర్ వచ్చింది అంటే అది ఆ జంబో ఫిల్టర్ మీకు ఫెయిల్ అవుతుంది మీరు వాడినా కూడా ఆ తర్వాత. సో అలా వాడకూడదు. 30 నుంచి స్టార్ట్ చేయండి చేంజ్ చేయడం. సో 30కి 60కి మధ్యలో 40, 45 వరకు కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇదే రెజిన్. ఇది ఒక కెమికల్, చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. అంటే మరి దీంట్లో అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ జరగాలి అంటే ఇది ఒక కెమికల్ బేస్డ్ రెజిన్ అనమాట. సో దీంట్లో ఉండే కెమికల్ ఏంటి, వాడొచ్చా లేదా అని చెప్పేసి మీరు గూగుల్ కూడా చేయొచ్చు. అంటే వాటర్ సాఫ్ట్నర్ చేసే రెజిన్ అనేది దేంతో తయారు చేస్తారు, అది ఏమైనా హార్మ్ఫుల్ ఉందా అనేది. సో నేను కూడా చూశాను, ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ లేవు దీనివల్ల. ఓన్లీ వాటర్లో ఉన్న అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయడానికి మాత్రమే, హార్డ్నెస్ అనేది తీసేయడానికి మాత్రమే వాడతారు. సో ఇది చాలా వెట్గా అనిపిస్తుంది. అలాగే మన చేతికి కూడా అంటుకోవడం చాలా తక్కువగా ఉంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంది చూడటానికి. చూశారు కదా, ఒకప్పుడు వాటర్ సాఫ్ట్నర్ అంటే ఎవరికి తెలియని విషయం, కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక వాటర్ సాఫ్ట్నర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి వాటర్ సాఫ్ట్నరు, ఇంకా దీనికి మెయింటెనెన్స్ ఏంటంటే మనం దీన్ని మంత్లీ వన్స్ కానీ 2 monthsకి ఒకసారి కానీ ఈ రెజిన్ని రీజనరేట్ చేయాలి. అంటే రెజిన్లో ఉన్న సాఫ్ట్ అయాన్స్ని రీజనరేట్ చేయాలి. అది కూడా మనం క్రిస్టల్ సాల్ట్, మనం ఇంట్లో వాడుకునే కల్లుప్పుని యూస్ చేసి రీజనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే మెయింటెనెన్స్ దీన్ని కనుక మనం సరిగ్గా చేసుకోగలిగితే ఈ రెజిన్ లైఫ్ అనేది 3 years నుంచి 5 years వరకు వస్తుందన్నమాట. సో ఈ 3 years 5 years తర్వాత మనం మళ్ళీ రెజిన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ పనిచేస్తుంది. సో ఇలా 3 yearsకి ఒకసారి 5 yearsకి ఒకసారి దీన్ని కనుక మనం మంత్లీ వన్స్ రీజనరేట్ చేస్తూ మెయింటైన్ చేయగలిగితే ఇది మనకి ఎంతటి హార్డ్ వాటర్నైనా కూడా సాఫ్ట్ వాటర్గా మార్చి మనకు అందిస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇలా సాఫ్ట్ వాటర్ చేయడం వల్ల దీనిలో ఎలాంటి చేంజెస్ జరగవు. అంటే ఇందులో ఉన్న మినరల్స్, ఇందులో ఉన్న డిజాల్వ్డ్ సాలిడ్స్ ఏమీ మారవు, కాకపోతే వాటి కెమికల్ స్ట్రక్చర్ అనేది మారుతుంది తప్పితే ఆ మినరల్స్లో ఎలాంటి చేంజ్ రాదనమాట. సో ఇలాంటి సాఫ్ట్నర్ మీకు తక్కువ ధరలో కావాలన్నా, లేకపోతే దీని గురించి టెక్నికల్గా డీటెయిల్స్ కానీ, లేకపోతే దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఆలస్యం చేయకుండా మన స్మార్ట్ చిట్ చాట్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ రెండింటిలో కూడా గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్ లింక్స్ కింద ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని అందులో పోస్ట్ చేయండి. మా టెక్నికల్ పర్సన్ మిమ్మల్ని అటెండ్ అవుతాడు. సో మీకు కావాలంటే కూడా అతన్ని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మా దగ్గర నుంచి సాఫ్ట్నర్ అనేది పొందొచ్చు. మంచి సాఫ్ట్ వాటర్ అనేవి మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ for watching my video.